అయోధ్యలో శ్రీరాముడిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో రామమందిరం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన సమయంలో ఉత్తరప్రదేశ్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలైన సిఆర్పీఎఫ్, ఎన్ఎస్జీ, ఎస్పీజీ దళాలు అనుక్షణం అప్రమత్తంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించాయి. ఈ భద్రతా చర్యల్లో ప్రధాన భూమిక పోషించింది మాత్రం యాంటీ డ్రోన్ సిస్టమ్. అయితే ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ ఓ ప్రైవేట్ ఏజెన్సీ నుంచి అద్దెకు తీసుకుని ఉపయోగించారు ఉత్తరప్రదేశ్ పోలీసులు. నిరంతరం గస్తీకి వీలుగా అత్యాధునిక పరిజ్ఞానంతో యాంటీ డ్రోన్ సిస్టమ్ ను సొంతంగా ఉంచాలని ఉత్తరప్రదేశ్ పోలీసులు భావించిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాల యాంటీ డ్రోన్ సిస్టమ్ ను పరిశీలించి ఇజ్రాయెల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ చాలా అడ్వాన్స్ సిస్టమ్ అని భావించి కొనుగోలు చేశారు. వీటిని త్వరలోనే అయోధ్య రాములవారి ఆలయం వద్ద భద్రతకు ఉపయోగిస్తామని చెబుతున్నారు ఉత్తరప్రదేశ్ పోలీసులు. ఇజ్రాయెల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ సామర్థ్యాన్ని తొలుత ఉత్తరప్రదేశ్ పోలీసులు పరిశీలించారు. ఆ తర్వాత కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థ 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రోన్లను గుర్తించడంతో పాటు ఆ పరిధిలో శత్రువుకు చెందిన డ్రోన్లను నిర్వీర్యం చేస్తాయని వివరించారు. యాంటీ డ్రోన్ల ద్వారా ప్రమాదాన్ని గుర్తించి వేగంగా నిర్ణయం తీసుకునేందుకు పోలీసులకు అవకాశం ఉంటుంది. శత్రువుకు చెందిన డ్రోన్లను హ్యాక్ చేసే వీలు కూడా ఉంటుంది. రాష్ట్రంలో సున్నిత ప్రాంతాలైన లక్నో, వారణాసి మొదలలో యాంటీ డ్రోన్లను ఇన్స్టాల్ చేస్తున్నామని వివరించారు. అవసరాన్ని బట్టి మిగిలిన చోట్ల నెలకొల్పుతామని స్పష్టం చేశారు పోలీసులు. ఇజ్రాయెల్ సైన్యం చాలా చిన్నది, కానీ ఇజ్రాయెల్ ఆయుధ సంపత్తి చాలా విస్తారమైంది. అత్యాధునిక ఆయుధాలు, పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఇజ్రాయెల్ సొంతం. అందుకే ప్రపంచం మొత్తం ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానానికి, హైటెక్ ఆర్మీకి మద్దతిస్తున్నాయి.